మిత్రమా. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన కేంద్ర వార్షిక బడ్జెట్లో హైదరాబాద్కు ఎంత పెద్ద పీట వేశారు అని చెప్పడానికి ఒక అతిపెద్ద ఉదాహరణ. దేశవ్యాప్తంగా 7 హై స్పీడ్ రైల్వే కారిడార్లను ఇస్తే అందులో 3 హైదరాబాద్ సెంట్రిక్గా, ఒకటి ఈ హైదరాబాద్ సెంట్రిక్గా రానున్న ఒక ప్రాజెక్టుకు లింకుతో ఇంకొకటి, అంటే ఓవరాల్గా 4 హై స్పీడ్ రైల్ కారిడార్లు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మనకు హైదరాబాద్ అదే రకంగా 2 తెలుగు రాష్ట్రాలకు లింకేజ్గా ఉన్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఎక్కడ పెడతారు ఈ హై స్పీడ్ రైల్వే కారిడార్లకు సంబంధించిన ఒక హబ్, ఒక టెర్మినల్, ఒక సెంటర్ అని చాలా చర్చలు జరిగాయి. సో గవర్నమెంట్ ఇమీడియట్గా, అంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇంపార్టెంట్ కాబట్టి శంషాబాద్ సమీప ప్రాంతాల్లో ల్యాండ్ కేటాయిస్తున్నట్టుగా కూడా వచ్చింది. ఒక 2 ఆప్షన్స్ చూస్తున్నారని అంటున్నారు. ఆ రెండింటిలో కూడా ఇన్సైడ్ ఓఆర్ఆర్ అండ్ ఈ శంషాబాద్ ఎయిర్పోర్టుకు దగ్గరలో ఒక 650 ఎకరాలు ఐడెంటిఫై చేశారనేది ఆల్మోస్ట్ అదే ఫైనల్ అవుతుంది అన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. అఫ్కోర్స్ 2వ ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ అవతలి వైపు మహేశ్వరం అనే టౌన్కి నార్త్ సైడ్ అక్కడ కూడా ఒక 800 ఎకరాలు 2 ప్లేస్లో ఐడెంటిఫై చేశారనేది అది కూడా నడుస్తుంది. బట్ ఏది ఓకే చేస్తారనేది తర్వాత మనకు మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది అది. ఎందుకంటే ఈ 2 ప్లేసుల్లో ఎక్కడ ఏర్పాటు చేసినా కూడా అటు బెంగళూరు వైపు వెళ్ళే కారిడార్కు ఇబ్బంది లేదు, ఇటు అమరావతి మీదుగా చెన్నై వెళ్ళే కారిడార్ కూడా ఇబ్బంది లేనే లేదు. కానీ ఇదే టెర్మినల్ నుంచి పూణే, ముంబైకి ఎక్స్టెన్షన్ నడిపించాలని అనుకుంటే మాత్రం, కారిడార్ స్టార్ట్ చేయాలి అక్కడి నుంచి అనుకుంటే మాత్రం అది చాలా జటిలం అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం ముందు అనుకున్న బహదూర్గూడ ఏదైతే ఓఆర్ ఇన్సైడెడ్ ఉందో, ఓఆర్ఆర్కి ఇన్సైడ్ ఎయిర్పోర్ట్కి పక్కన ఉండే ప్లేస్ ఏదైతే ఉందో 650 ఎకరాలు అది ఐడెంటిఫై చేస్తే మాత్రం దాన్ని పూణే వైపు తీసుకెళ్లాలంటే 111 జీవో ఉన్న ఏరియాస్ గుండా వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకొక ప్రధానమైన అడ్డంకి ఈ 2 చెరువులకు సంబంధించిన ప్రాంతం మీదుగా వెళ్ళాలి. ఎలా తిప్పుతారు, ఎక్కడి నుంచి తీస్తారు అనేది కొద్దిగా అంటే అసాధ్యమని అనను, కానీ కొద్దిగా ప్రాబ్లం. అదే ఔటర్ రింగ్ రోడ్డుకు అవతలి వైపు గనక ఆ టెర్మినల్ ఏర్పాటు చేస్తే అది కొద్దిగా సులువు అవుతుంది. బట్ ఏది చేస్తారనేది ఓకే, వాళ్ళు సంబంధిత అధికారులు వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ కొనసాగుతుంది. సో ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, హైదరాబాద్కు ఒక గుండెకాయలాగా మారింది శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే అబ్బా అంత దూరం ఎందుకు తీసుకున్నారు వీళ్ళు, అసలు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కానీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఎందుకు అంత దూరం పెట్టారు, అసలు సిటీ అంతా ఇటువైపు ఉంటే అంత దూరం ఎందుకు పెట్టారు, సిటీ నుంచి 50 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. మరి నార్త్ హైదరాబాద్కు చెందిన నాలాంటి వాళ్ళకు అదొక పెద్ద గగనం అనిపించింది. ఎందుకంటే నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ 2008, నేను గట్టిగా డేట్స్తో సహా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, 2008 మార్చి 22 రోజు అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత 2 రోజుల కంటే మార్చి 24 నుంచి నేను దాదాపు ఒక ఏడాది పాటు ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ని, ఆల్మోస్ట్ వారంలో 3-4 సార్లు హైదరాబాద్ తిరుపతి మధ్య ట్రావెల్ చేసిన వాడిని. సో ఆ టైంలో అనిపించేది అసలు ఇక్కడ నుంచి 6:45కు పొద్దున్నే 6:45కు తిరుపతి ఫ్లైట్ ఉండేది. నేను 4:30కో 5కో బయలుదేరాల్సి వచ్చేది, ఎందుకంటే గంట ట్రావెల్, గంట ముందు లోపలికి వెళ్ళాలి. ఇవన్నీ తతంగాలను చూసుకోబెట్టుకొని అసలు చాలా ఎంబరాసంగా అనిపించేది. ఎంత దూరం ఎందుకు పెట్టారు, పక్కనే ఇప్పుడు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మనం టేక్ ఆఫ్ అయిన తర్వాత తిరుపతిలో ల్యాండ్ అవ్వడానికి జస్ట్ 40 మినిట్స్ పడుతుంది. కానీ ఇక్కడ నేనుండే ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒక గంటన్నర, ఆ లోపల ఒక గంట, అక్కడ మళ్ళీ సేమ్ అదే పరిస్థితి, బయటకు వచ్చి రేణిగుంట నుంచి మళ్ళీ రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళ్ళడానికి. సో ఇట్లా 4-5 గంటలు వేస్ట్. అదే బేగంపేట అనుకో, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అని అనుకునేవాడిని అప్పట్లో. కానీ ఇప్పుడు అలాంటి శంషాబాద్ ఎంత మారిపోయింది అంటే అసలు మామూలు కాదు. 17 ఇయర్స్ స్పాన్, 17-18 ఇయర్స్ అనుకోండి. ఇప్పుడు ఇది మార్చ్, ఇంకొక 15 రోజుల్లో అది స్టార్ట్ అయ్యి 18 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తుండగానే. అలాంటిది ఆ రోజుల్లో అసలు అక్కడో మనిషి ఇక్కడో మనిషి అంటే కనిపించేవాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు అసలు అది సికింద్రాబాద్ అఫ్కోర్స్ మొన్న ఇప్పుడు ఎక్స్టెన్షన్ కొన్ని గేట్స్ అవి ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా పర్వాలేదు అనుకో, మధ్యలో మాత్రం చాలా ట్రబుల్ అయింది ఆ ఎక్స్టెన్షన్ గేట్స్ ఇంకా ఓపెన్ కానప్పుడు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇంకా ఇంపార్టెన్స్ పెరుగుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. కాబట్టి అసలు సౌత్ హైదరాబాద్కు వస్తున్న ప్రియారిటీ చూస్తుంటే అసలు రియల్ ఎస్టేట్ అంతా భవిష్యత్ అటే అనిపిస్తుంది. ఒకటి మనకు నాగార్జున సాగర్ రోడ్డు, రతన్ టాటా రోడ్డు, శ్రీశైలం రోడ్డు మధ్య రాబోతున్న ఫ్యూచర్ సిటీ, వాటికి దగ్గరలోనే గతంలో ఉన్న ఫాక్స్కాన్ లాంటి ఆ ఫ్యాబ్ సిటీ, ఆ ఏరియా,
ఆ తర్వాత ఇటు మహేశ్వరం పక్కనే ఈఎంసీ లాంటి ప్లేసెస్ ఉండడం, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ప్లేస్లు ఉండడం, ఇవి ఆల్రెడీ అక్కడ రియల్ ఎస్టేట్కి ఒక బూస్ట్ ఇచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్గా శంషాబాద్కు సౌత్ ప్రాంతంలోనే ఈ రైల్వే టెర్మినల్ రాబోతుండడం, హై స్పీడ్ రైల్వే కారిడార్కి సంబంధించిన హెడ్ క్వార్టర్ రాబోతుండడం, ఒక సెంటర్ రాబోతుండడం అనేది ఒక గేమ్ చేంజర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎన్ని లింక్ అవుతున్నాయంటే అది నేను చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను యాక్చువల్గా. ఇప్పుడు శంషాబాద్లో ఆల్రెడీ మనకు ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ పక్కనే హై స్పీడ్ రైల్వే కారిడార్ వస్తుంది. ఇంకొకటి రోడ్ కనెక్టివిటీ పరంగా ఓఆర్ఆర్, ఇటు బెంగళూరు హైవే, అటు శ్రీశైలం హైవే, ఈ 3 ఆల్రెడీ ఉండగా మళ్ళీ మెట్రో కూడా అటువైపే, ఏది నాగోల్ నుంచి ఎక్స్టెన్షన్ వస్తూ ఎల్బీనగర్ మీదుగా, చంద్రాయనగుట్ట మీదుగా, ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా, ఎయిర్పోర్ట్ దగ్గర అండర్ గ్రౌండ్లో రైల్వే టెర్మినల్, మెట్రో రైల్ టెర్మినల్, అక్కడ నుంచి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తూ మళ్ళీ ఫ్యూచర్ సిటీ దాకా, రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ దాకా. సో ఈ రకంగా 4 సెంటర్స్ మామూలు కాదు కదా. ఇప్పుడు మనం జనరల్గా సికింద్రాబాద్నే చూసుకుంటే మనకు ఒకప్పుడు, ఇప్పుడు కాదు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, తర్వాత ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ పక్క పక్కనే ఉంటేనే అసలు సూపర్ అనిపించేది. రెండింటి డిస్టెన్స్ ఒక 5-6 కిలోమీటర్లు అనుకోండి, పెద్ద దూరం ఏం కాదు అది ఈ రోజుల్లో. ఒకప్పుడు కిలోమీటర్ కూడా పెద్ద పరిగణలోకి తీసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది నథింగ్ సిటీలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను చాలా కాలం మీడియాలో పనిచేశాను. నేను పనిచేసిన పేపర్లు కానీ, నేను పనిచేసిన ఛానల్స్ కానీ, నేనుండే ఏరియా ఏఎస్-రావు నగర్ నుంచి 15 కిలోమీటర్లకు పైగా. కొన్ని రోజులైతే నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు అయితే హయ్యెస్ట్ డిస్టెన్స్ అది ఫిల్మ్ నగర్కి అటుపక్కన ఉంటుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. అఫ్కోర్స్ ఎక్కువ రోజులు చేయాలని అనుకోండి, కానీ ఇక్కడ నుంచి అక్కడికి అంత దూరం అనిపించేది. సో ఆ డిస్టెన్స్ రోజు ట్రావెల్ చేస్తుంటే అలవాటు అయిపోయింది. అలాంటిది సిటీలో ఇప్పుడు 5-6 కిలోమీటర్లు అనేది నథింగ్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ యాంగిల్లో కూడా నేను అదే చెప్తుంటాను పదే, ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడ నుంచి ఇక్కడికి దూరం అని చెప్పి కొంతమంది స్కేల్స్ వేసుకొని కౌంట్ చేస్తుంటారు. అరే ఇవాళ అక్కడ ఓపెన్ ప్లేస్ కాబట్టి మీరు డిస్టెన్స్ కౌంట్ చేయగలుగుతున్నారు. రేపు అదంతా ప్యాక్ అయిపోయిన తర్వాత, అదంతా కన్స్ట్రక్షన్ వచ్చేసి, కంపెనీస్ వచ్చేసి, రోడ్డు సైజ్ పెరిగి ఒక నెట్ జీరో సిటీ ఏర్పాటు అయిన తర్వాత డిస్టెన్స్ 1-2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇస్ డజంట్ మ్యాటర్. అందుకే నేను యాచారంకు సంబంధించి చెప్తుంటాను. యాచారం ఎంత సెంట్రిక్ అంటే, ఒక పక్క డ్రోన్ సబ్, ఇంకొక పక్క నకరత మేడిపల్లి దగ్గర లైఫ్ సైన్సెస్ సబ్, రెండింటికి మధ్య డిస్టెన్స్ 4 కిలోమీటర్స్ విచ్ ఇస్ నెగ్లిజబుల్. దానికి ఎగ్జాక్ట్ మిడిల్లో నా టెంపుల్ ట్రీ వెంచర్ ఉంది. ఎంత ఐడియల్ లొకేషన్, ఎంత స్ట్రాటజికల్ లొకేషన్. చాలా మందికి అర్థం కావట్లేదు. ఫిజికల్గా చూసినా కూడా మాకేం అర్థం కావట్లేదు అంటారు, ఇంకా డిసిజన్ తీసుకోలేకపోతామంటారు. మా మ్యాప్, గవర్నమెంట్ మ్యాప్ చూపించినా కూడా. కానీ ఇలాంటి వాళ్ళకి మరి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఇంత డబ్బులు లేట్. సో అట్లా శంషాబాద్ ఎయిర్పోర్టు మీకు ఎయిర్పోర్ట్ పరంగా అంటే విమానయాన పరంగా, తర్వాత రోడ్డు పరంగా ఓఆర్ఆర్ కావచ్చు, 2 నేషనల్ హైవేస్ కావచ్చు, శ్రీశైలం అండ్ బెంగళూరు హైవే, దాంతోపాటు పెద్దగోల్కొండ దగ్గర నుంచి ఇంకొక రోడ్డు, ఆ తర్వాత ఇటు మెట్రో రైలు, తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా హై స్పీడ్ రైల్వే కారిడార్. ఈ 4కి లింక్ చేస్తూ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అనడానికి నేను ఇప్పుడు ఇది చెప్తున్నాను. మెట్రో దిగి హై స్పీడ్ రైలు ఎక్కొచ్చు. శంషాబాద్ సమీపంలో హై స్పీడ్ రైల్ కారిడార్ టెర్మినల్, దాంతో మెట్రో అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి, సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి మౌఖిక ఆదేశం, 4 రవాణా వ్యవస్థలతో జంక్షన్ అభివృద్ధికి అడుగులు. ఇది సారాంశం. గంటకు 300 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే హై స్పీడ్ రైల్ కారిడార్తో మెట్రో రైళ్లను అనుసంధానం చేసేందుకు అడుగులు పడుతున్నాయి. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించి గమ్యస్థానాలకు చేరేందుకు మెట్రో మెరుగైన ప్రయాణ సాధనంగా ఉపయోగపడుతున్న సంగతి తెలిసిందే. మెట్రో రైల్ వ్యవస్థను మరింత పెంచే దిశగా ప్రభుత్వం 2వ దశలో పార్ట్ ఏ కింద 3 కారిడార్లు, పార్ట్ బి కింద 2వ దశకు సంబంధించిన పార్ట్ బి కింద 5 కారిడార్లను ప్రతిపాదించింది. ఇది తప్ప యాక్చువల్గా. పార్ట్ బి కింద 5 కారిడార్లు, పార్ట్ ఏ కింద 5 కారిడార్లు, పార్ట్ బి కింద 3 కారిడార్లు. ఈ రివర్స్లో రాశాడు. ఇది మొత్తం 43,000 పైచిలకు అది ఖర్చు అవుతుంది. డిపిఆర్ రెడీ అయింది. ఇప్పుడు పనులు ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతుంది. ఎందుకంటే మెట్రో టేక్ ఓవర్ ఈ నెలలో పూర్తవుతుంది కాబట్టి ఆ వెంటనే పనులు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో హైదరాబాద్ను అనుసంధానిస్తూ 3 హై స్పీడ్ రైల్ కారిడార్లను ప్రతిపాదించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పూణే మార్గాలలో హై స్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టైం లైన్ అంటే ఎప్పటికవుతుందని చాలా మంది అడుగుతుంటారు. ఏదైనా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే ఈ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ అడిగేది ఎప్పట్లోగా అవుతుంది. అదొక అంటే వాళ్ళే అత్యంత మేధావులు అనే ఒక అది కనపడుతుంటుంది వాళ్ళు. సేమ్ టైం
ఒక ఒక సైకో థింకింగ్ కూడా ఉంటుంది దాంట్లో. అంటే కావద్దు అన్న ఒక ఆలోచన అనమాట. టైం బౌండ్ క్లియర్గా చెప్పింది. మూడు కారిడార్లు కూడా 2034 కల్లా పూర్తవుతుంది. అంటే ఇంకా 8 ఇయర్స్లో పూర్తయ్యే రకంగా సంకల్పాన్ని సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. రైట్. అయితే చాలా చోట్ల భూ సామర్థ్య పరీక్షలు కూడా జరుగుతున్నాయి. నేను చెప్తుంటాను అది కూడా. ఇప్పుడు యాచారమ్మ టెంపుల్ ట్రీ వెంచర్కు జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే హై స్పీడ్ రైలుకు సంబంధించిన మన ఇది సాయిల్ టెస్ట్ కూడా జరిగింది. నేను అప్పుడు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అవి కూడా చాలా మందికి షేర్ చేశాను నేను. సో శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 3 మార్గాల టెర్మినల్ను నిర్మించబోతున్నారు. దీనికి 500 ఎకరాలు కేటాయిస్తున్నట్టుగా ప్రభుత్వం సిద్ధం చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పెట్టారు. బహదూర్ కూడా, చిన్న గోల్కొండ ఆ ప్రాంతంలో 500 ఎకరాలని చూపిస్తున్నారు అనేది. ఓవరాల్గా దీన్ని డెవలప్ చేయడానికి హైదరాబాద్ సిటీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మిస్తున్న మెట్రో రైలును హైస్పీడ్ రైల్ కారిడార్తో అనుసంధానం చేసే విషయంపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండో దశలో నాగోల్ నుంచి ఎల్బీనగర్, చంద్రాయనగుట్ట మీదుగా విమానాశ్రయం వరకు 36.8 కిలోమీటర్ల మెట్రో నిర్మిస్తున్నారు. అలాగే విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్ల మెట్రో కారిడార్ కూడా టేకప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటికి లింక్ చేసే రంగా హై స్పీడ్ కారిడార్ అనుసంధానం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి సుమారు 4-5 కిలోమీటర్ల దూరంలో హై స్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని చెప్పి. హై స్పీడ్ అంటే ఇప్పుడు బహదూర్ గూడలో ఏర్పాటు చేస్తే మాత్రం అది జస్ట్ అంత దూరం ఉండదు, చాలా దగ్గరగా వస్తుంది. ఏది ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కనే వస్తుంది అది. తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్లో ఉంటుంది. అక్కడ చేస్తారా ఎక్కడ చేస్తారో తెలియదు, కానీ ఓవరాల్గా ఇది ఏంటంటే రోడ్డు మార్గము, రైలు మార్గము, మెట్రో రైలు మార్గము, అదే రకంగా విమానాశ్రయం కలిపి మొత్తం 4 మార్గాలను కొత్తగా నిర్మించబోయే హై స్పీడ్ రైల్ కారిడార్ జంక్షన్తో కలిపేందుకు ప్రాథమికంగా నిర్ణయించారు అనేది సారాంశం. ఇటు మెట్రో దిగి అటు హై స్పీడ్ రైలు ఎక్కొచ్చు, లేదా హై స్పీడ్ రైలు దిగి ఎయిర్పోర్ట్ వెళ్ళి ఇది ఎక్కొచ్చు, లేదా ఈ 3 మార్గాలలో అక్కడికి చేరుకున్న వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొని వాళ్ళ గమ్యస్థానాలు కూడా వెళ్ళవచ్చు. ఈ రకంగా 4 ఇంటర్లింక్ చేస్తూ ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో శంషాబాద్ రూపురేఖలు ఎట్లా మారిపోతున్నాయి అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. శంషాబాద్తో పాటు ఆ పక్కనే ఉన్న మహేశ్వరం మీద కూడా దీని ప్రభావం విపరీతంగా ఉంటుంది. కాబట్టి నేను ఎవరైనా కొద్దిగా పెద్ద మొత్తంలో అమౌంట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మహేశ్వరం ఏరియాలో చూస్ చేసుకోండి, స్టడీ చేయండి. మొన్న ఒక పెద్ద ఆయన నాతో తిరిగి 15 రోజుల తర్వాత అది చాలా దూరం ఉందండి అంటున్నాడు. ఏం అర్థమైందో పాపం. సో యథావాత శంషాబాద్ అనేది చాలా కీలకమైన ప్రాంతం కాబోతోంది. అయితే శంషాబాద్కు ఇటు శ్రీశైలం హైవే వైపు ఇంకెక్కువ హైప్ ఉంటుంది, బెంగళూరు హైవే కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఆ ఉండడానికి కారణం ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్పలేను. నన్ను ఎవరైనా అడిగితే, పర్సనల్గా అడిగితే మాత్రం క్లియర్గా చెప్తాను. ఈ రైల్వే టెర్మినల్ కానీ, మెట్రో రైల్ ఇష్యూ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇష్యూ కానీ, అదే రకంగా రోడ్డు ఇప్పుడు రేపు రాబోతున్న కొత్త రోడ్ల విషయంలో కానీ, రేడియల్ రోడ్ల విషయంలో కానీ, ఇవన్నింటి ఇంపాక్ట్ ఎక్కువ భాగం అంటే దాదాపు 75% శ్రీశైలం రోడ్డు వైపు ఉంటుంది, 25% మాత్రమే బెంగళూరు వైపు ఉంటుంది, హైవే వైపు ఉంటుంది. దానికి కారణాలు చెప్తాను. నెగిటివ్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ఇంకా నేను ఎక్స్టెండ్ చేసే ఉద్దేశం నాకు లేదు. సో ఎవరైనా డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తే చెప్పొచ్చు, లేదా భవిష్యత్తులో ఏదైనా మ్యాప్ వేసి కూడా నేను అది చూపించే ప్రయత్నం చేస్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నేరుగా నన్ను సంప్రదించవచ్చు. ఓకే, జెన్యూన్ ప్రాపర్టీస్ చూపిస్తాను. నేను 3 అంశాలు క్లియర్గా చెప్తాను. అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుంటారు, నా దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. ఒకటి, నేను చెప్పేవి ఖచ్చితంగా 100% నేను మార్క్ మై వర్డ్స్, 100%, ఒక్క 1% కూడా నేను అబద్ధం చెప్పను. 100% అవి స్ట్రాటజికల్ లొకేషన్స్ అవుతాయి, ఇన్వెస్ట్మెంట్కు యూజ్ఫుల్ ఉంటాయి. ఆ తర్వాత లింక్ డాక్యుమెంట్స్ పరంగా, అప్రూవల్స్ పరంగా పర్ఫెక్ట్ ఉన్నవి మాత్రమే చెప్తాను. మూడోది, ప్రైస్ పరంగా కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉండేవి చెప్తాను. ఈ 3 అంశాలే చాలా కీలకం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.